మొదటగా మన V55 ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణ గారు వచ్చేసి నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఏంటంటే రాజధాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడుతున్నటువంటి ఒక ప్రెస్ మీట్లో వచ్చేసి ఆయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది మనము మెయిన్ పాయింట్గా మాట్లాడుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 అధికారంలోకి వచ్చినప్పుడు 3 రాజధానుల పేరుతో కూడా వచ్చింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 3 రాజధానుల కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. అయితే మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికలలో ఒకటే స్టాండ్ మీద తెలుగుదేశం పార్టీ వచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చేసినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. అయితే తాజాగా ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే మొన్న సజ్జల రామకృష్ణ గారు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో వచ్చేసి ఆయన రాజధాని విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029లో అధికారంలోకి వస్తే అమరావతి నుంచి ఆయన పరిపాలన కొనసాగిస్తారు అని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రాజధాని విషయము అంటే గుంటూరు మరియు అదేవిధంగా విజయవాడ మధ్యలో నిర్మిస్తే ఖర్చు కొంచెం తగ్గుతుంది అని కీలకమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం జరిగిందనమాట. అంటే రాజధాని విషయంలో అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు, కానీ అంటే ఆయన మాటలు బట్టి మనం చూస్తే అబ్జర్వ్ చేయలేసినటువంటి విషయం ఏంటంటే రాజధాని విషయంలో అంటే 3 రాజధానుల విషయంలో కొంచెం వెనక్కి తగ్గారు. మనలో ప్రజలు ఇచ్చినటువంటి మన స్టాండర్డ్ అంటే ఎలక్షన్లో ఇచ్చినటువంటి రిజల్ట్ బట్టి చూస్తే వాళ్ళు ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు మాట్లాడుతున్న విషయం మనం అబ్జర్వ్ చేస్తే 3 రాజధానుల కాన్సెప్ట్ వెనక్కి తగ్గారు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే గతంలో విశాఖపట్నంలో వెళ్ళి పరిపాలన కొనసాగిస్తారు అని చెప్పినటువంటి విధానం మనము చాలా సార్లు కూడా చూసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలతో మనకు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారుతుంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. మరి ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో చూడాలి. మరి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.